ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అన్నాడు. మీలో ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. జనరల్గా ఇది మనం చదివేటప్పుడు మనకి ఏమని అర్థం అవుతుంది? ఓహో, పాప క్షమాపణ అనుభవం రావాలి అని అంటే బాప్తిస్మం పొందాలి అనేటటువంటి ఆలోచన సహజంగా కలుగుతుంది. చాలా మందికి ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే, బాప్తిస్మం తీసుకుంటే మన పాపాలన్నీ కూడా నీళ్ళల్లో ఏం చేయబడతాయి? కడిగి వేయబడతాయి అనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి వారుగా ఉంటారు. బహుశా మీరు కూడా ఇది వినే ఉంటారు. ఇంతకు ముందు కొంతమంది సేవకులు చెప్పే ఉంటారు. అయినా సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తాను. ఓ చర్చిలో ఒక పెద్ద ఆయన బాప్తిస్మం అని ముందుకు వచ్చాడంట. వచ్చిన తర్వాత సరే బాప్తిస్మం ఇచ్చేటటువంటి స్థలానికి తీసుకొని వెళ్ళారు. వాక్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రార్థన చేసి బాప్తిస్మం ఇచ్చి అతన్ని ముంచి లేపగానే అతనితో పాటు చుట్ట తేలిందంట. అతనితో పాటు పొగాకు బయటకు వచ్చింది. అతను ముంచి లేపగానే ఆ బాప్తిస్మం ఇస్తున్నటువంటి పాస్టర్ గారికి అనుమానం వచ్చి అడిగాడంట, ఇదేంటండి అంటే, అది చచ్చిపోయిన అయింది, ఇప్పుడు నేను నూతనంగా జన్మించినటువంటి వ్యక్తిని అనేటటువంటి మాట చెప్పాడంట. ఇది నవ్వుకోవడం కొరకై మనం అనేక సందర్భాల్లో ఉపయోగించేటటువంటి ఒక ఉపమానం. చాలా మందిలో ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే, పాప క్షమాపణ నొందడం కొరకై నీటి బాప్తిస్మం అనేది పొందాలి అనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి వారుగా ఉంటారు. వైస్ వర్సాలు అంటే రివర్స్లో మనం చెప్పుకుంటే, నీటి బాప్తిస్మం మన సమస్త పాపాలను ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. సందేహాత్మకం. మరి ఈ సందేహం క్లియర్ చేసుకోకుండా దాన్నే విశ్వసించేటటువంటి పరిస్థితుల్లో ఉందామా? వేరే లేఖనాలు చదివినప్పుడు అర్థం అది రాదు కదా అని అంటే మరి కొన్ని వచనాలు మనం చదవాల్సినటువంటి అవసరత ఉన్నది. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాలు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలు నీటి బాప్తిస్మం అంటే ఏంటి అని అంటే, లోపల జరిగినటువంటి చర్య ఏదైతే ఉంటుందో, క్రియ ఏదైతే ఉంటుందో, రక్షణ కార్యం ఏదైతే ఉంటుందో దానికి బయటికి మనం కనబరిచేటటువంటి సూచనే నీటి బాప్తిస్మం అన్నమాట. సో రక్షణ విషయంలో విశ్వాసము, కృప అనేవి కీలకమైనటువంటి అంశాలు. ఒక వ్యక్తి రక్షణ పొందకుండా నీళ్లలో మునగడం అనేది ఎలాంటిది అని అంటే, కొంతమంది అప్పుడప్పుడు నీళ్లలో మునుగుతూ ఉంటారు కదా పుణ్యాల కోసం, అలాంటిది అనమాట. అదవుతుందండి. తర్వాత పేజీలో మీరు చూడండి, కొంత వివరణ ఇచ్చాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో మనకి ఏమనిపిస్తుందంటే, ఆ వచనాన్ని చదివినప్పుడు నీటి బాప్తిస్మం ఒక వ్యక్తిని రక్షించును. ఈ వచనము రక్షణకు విశ్వాసం ఒక్కటే అవసరమని చెప్పే స్పష్టమైనటువంటి వచనముల వెలుగులో వివరించవలెను. అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని ఏ వచనాల వెలుగులో వ్యాఖ్యానించాలి అంటే, బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు మనకి ఏమని తెలియజేస్తా ఉన్నాయి? ఒక వ్యక్తి రక్షణ పొందటానికి విశ్వాసం అనేది అవసరం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మీరు చదివితే అక్కడ రాయబడేటటువంటి మాట ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, మీరు విశ్వసించుట దేవుని క్రియ అని రాయబడి అండి. అర్థమవుతుందా? మీరు విశ్వసించుట దేవుని క్రియ. మనలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం కొరకై క్రియ చేసేది కూడా ఎవరనంటే దేవుడే. అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ జనరేట్స్ ఫెయిత్ ఇన్ us, మన అంతరంగంలో దేవుడు విశ్వాసం అనేటటువంటి దాన్ని పుట్టించకపోతే గనక మనం యేసుక్రీస్తు ప్రభువునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచలేం. ఆత్మదేవుడు అంతరంగంలో కార్యాలు జరిగించేటటువంటి వాడై ఉన్నాడు. సో కృపను బట్టి మనం
దేవుడు మన ఏళ్ళ కృప చూపిస్తా ఉన్నాడు. కృప అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ కృప అనే పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్, అనర్హులైనటువంటి వారికి దేవుడు చూపించేటటువంటి ప్రేమ. ఉదయవిజండి ఇలా చెప్పాడు, అర్హత ఉన్నటువంటి వాడికి ఇవ్వకపోతే అన్యాయం. అర్హత ఉన్నటువంటి వారికి ఇవ్వకపోతే కనుక అన్యాయం. డిఎస్సి రాశారు చాలా మంది, అన్ని విధాలుగా అర్హులే. కొంతమంది పాపం బాధపడతా ఉన్నారు. ఏమని బాధపడుతున్నారంటే, నాకు వచ్చినటువంటి మార్క్స్కి జాబ్ అనేది ఖచ్చితంగా రావాలి అన్ని ఏయో చదువుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదులే, కానీ ఆ రిజర్వేషన్లని లేకపోతే ఇంకేదేదో మొత్తానికి కట్ ఆఫ్లని చెబుతున్నారు. టెట్, డిఎస్సి అన్నీ కూడా పరిగణనలోని తీసుకొని ఇలా చాలా విషయాలు చెబుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు కానీ, బట్ వాళ్ళ కోణంలో వాళ్ళు ఉద్యోగం పొందుకోవడానికి సంపూర్ణమైనటువంటి అర్హత కలిగినటువంటి వారని తమను గురించి తాము సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తికి అర్హత ఉంటే ఒక విషయం కొరకై ఆ వ్యక్తికి అతనికి దొరక్కపోతే కనుక దాన్ని అన్యాయం అంటారు. రెండవది, ఇక్కడ ఇంకో మాట, అర్హత ఉన్నటువంటి వాడికి కాకుండా అర్హత లేనటువంటి వాడికి ఇస్తే అది పక్షపాతం. అర్హత లేని వానికి ఇస్తే అది అన్యాయం. అర్హత ఉన్నవాడికి కాకుండా అర్హత లేనటువంటి వాడికి ఇస్తే అది పక్షపాతం. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు, అర్హత లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అది పక్షపాతం అవుతుంది, పార్షియాలిటీ అవుతుంది. ఇది రెండో విషయం. అర్హత లేనటువంటి వాడికి ఇస్తే అది అన్యాయం. అర్హత ఉన్నవాడికి కాకుండా అర్హత లేని వాడికి ఇస్తే అది పక్షపాతం. అర్హత లేని వాడిని అర్హునిగా చేసి ఇస్తే అది కృప. అర్హత లేదు, మనకి రక్షణ పొందటానికి అర్హత లేదు. మనం స్వభావ సిద్ధంగా ఏమి సంపాదించామంటే దేవుని ఉగ్రతను మాత్రమే సంపాదించాం. వారితో పాటు మనము శారీర కోరికలను నెరవేర్చుకొనుచు, మునుపటి స్వభావమును అనుసరించి శారీరక కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా మనం దేనికి పాత్రులమయ్యామంటే ఉగ్రతకు పాత్రులమయ్యాం. ఏమి సంపాదించాం పుట్టి లోకంలో అంటే దేవుని ఉగ్రతను సంపాదించుకున్నాం. జన్మతః పాపులంగా ఉండి పాపంలో మునిగి తేలేటటువంటి పరిస్థితుల్లో ఉంటూ స్వభావ సిద్ధంగా మనం ఏమి సంపాదించుకున్నామంటే దైవోగ్రతను సంపాదించుకున్నాం. ఇలా దైవోగ్రతను సంపాదించుకున్నటువంటి మన జీవితాలకు రక్షణ పొందటానికి ఏ విధమైనటువంటి అర్హత లేదు. అర్హత లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనలను అర్హులనుగా చేసి రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. వీఆర్ టోటల్లీ ఇన్నేబుల్ అంటే సంపూర్ణంగా పతనమైపోయినటువంటి వారంగా ఉన్నాం. సంపూర్ణంగా పతనమైపోయాం. ఎంతలా పతనమైపోయామనంటే మనం మన స్వంత రక్షణ కొరకు ఏమీ చేయలేనంత నిస్సహాయతలో ఉన్నాం. మనం నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన విశేషమైనటువంటి కృపను చూపించాడు. కృపను చూపించడం మాత్రమే కాకుండా మన అంతరంగంలో ఏం పుట్టించాడు? విశ్వాసాన్ని పుట్టించాడు. ఆయన మన హృదయాల్లో విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉండగా ఆ విశ్వాసం మన రక్షణకి ఏమైందంటే కారణమైంది. కనుక విశ్వాసము ద్వారా కృపచేతన ఏం చేయబడుతున్నాం? రక్షింపబడుతున్నాం. వాటర్ బ్యాప్టిజం అనేది మనకి రక్షణ అనుభవాన్ని ఇవ్వదు. వాటర్ బ్యాప్టిజం అనేది, నీటి బాప్తిజం అనేది మనకి పాపక్షమాపణ ఇవ్వదు. ఏది మనకి పాపక్షమాపణ ఇస్తుంది అని అంటే రోమపత్రిక 3:24 ప్రకారం, కాబట్టి నమ్మువారు ఉచితముగా దేవుని కృపను బట్టి నీతిమంతులని తీర్చబడుచున్నారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన మరణ పునరుత్థానం యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకి విశేషమైనటువంటి రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ నాకు ఇచ్చాడు, నేను ప్రభువును ఒప్పుకుంటున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచాను, ఆయన కొరకు బ్రతుకుతాను అని తీర్మానం చేసుకొని లోపల జరిగినటువంటి క్రియకు ఫలితంగా బయటికి మనం చూపించేది ఏంటంటే బాప్తిజం అన్నమాట. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి అంటే నీటి బాప్తిజం తీసేసుకుంటే పాపాలన్నీ కూడా కప్పివేయబడేటటువంటి పరిస్థితి ఉండదు, లేదా తీసివేయబడేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ అదే నిజమైతే కనుక ఆ మధ్యకాలంలో ఒక గుంపు వారు ఒక ఉద్యమం లాగా లారీలు ప్రజలను తీసుకొని వెళ్ళి వాగుల దగ్గరికి బాప్తిస్మాలు ఇచ్చేశారు. ముంచి ముందు ఒక ఫోటో వెనక ఒక ఫోటో తీసుకొని ఒక బైబిల్ ఇచ్చి ఒక జత బట్టలు ఇచ్చి ఏమండి కొన్ని డబ్బులు ఇచ్చి కొంత ఏమంటారు రేషన్ ఇచ్చి మీరందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారు? పలానా గ్రూపులో సంఘ సభ్యులు అయ్యారు. ఏ గుంపు అనేది నేను
దాని గురించి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునే టైం ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం. కానీ అప్పుడు చాలామంది అసలు అదొక ఉద్యమం లాగా చేశారు. లారీలే ఎక్కించేసుకొని చెరువు దగ్గర తీసుకొని పోవటం, దగ్గరలో ఉండేటటువంటి చెరువు దగ్గర తీసుకుపోవటం, ముంచేయటం. అలా మునిగినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు లోకంలో ఎంత భ్రష్టులుగా తయారైపోయారంటే ఇక వాళ్ళ జీవితాలు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళ అంతరంగంలో రక్షణ కార్యం జరిగిందో లేదో ఇట్టే కనిపెట్టేసేయచ్చు. సో వాటర్ బ్యాప్టిజం అనేది ఒక వ్యక్తిని రక్షణ అనుభవంలోనికి నడిపించదు. మరి నీటి బాప్తిజం ఎందుకు ఆ పాటిదానికి అని అంటే ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి సర్వజనులకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు సమస్త జనులు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజమం ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించాడు. ఆయనే ఒక మాదిరి చూపించాడు. ఆదిమ సంఘం దాన్ని అనుసరించారు. కాబట్టి నీటి బాప్తిజం అనేది మన జీవితాల్లో ఉండాలి. అట్లా నీటి బాప్తిజం రక్షణ అనుభవంలోకి ఒక వ్యక్తిని నడిపించదు. లోపల జరిగినటువంటి క్రియకు బయటికి మనం చూపించేదే బాప్తిజం. కాబట్టి రక్షణ పొందడానికి విశ్వాసం కృప అవసరమని చెప్పేటటువంటి ఆ స్పష్టమైనటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో ఆ వచనాల వెలుగులో ఈ పేతురు చెప్పినటువంటి మాట అపోస్తుల కార్యాలు 2:38ని మనం వర్ణించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సో గైడ్ లైన్ ఏంటి? స్పష్టముగా లేని సందేహాత్మకమైనటువంటి పాఠ్య భాగములను సామాన్యమైన, స్పష్టమైన, ప్రముఖమైన, 3 మాటలు చెప్పాడు. సామాన్యమైన, స్పష్టమైన, ప్రముఖమైన. సామాన్యమైన, స్పష్టమైన, ప్రముఖమైన. వినండి, ఇప్పుడేగా వచ్చింది, ఇంతలోకి స్టార్ట్ చేసేస్తే ఎట్లా? నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అప్పుడే కళ్ళు మూసేస్తే ఎట్లా అండి? కనీసం 1 గంటన్నా కావాలి. వినండి, నిద్ర వస్తే కొంచెం మొహం కడుక్కొచ్చుకోండి, తప్పేం కాదు. అది మీకు న్యూమటాలజీలో చెబుతారు. ఓకే, నేను మీ ప్రశ్నలన్నింటినీ స్కిప్ చేస్తున్నా. పోయినసారి ఒక ప్రశ్న అడిగారు, ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు, వివరిస్తారు దాని గురించి మీరేం కంగారు పడమాకండి. సో అక్కడ ఏంటంటే క్లియర్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం కానీ ఆయన స్వభావం కానీ ఆ దినాల్లో ఉన్నటువంటి వారికి అర్థం కాలేదు. ఆయన దేవుడు అనేటటువంటి విషయాన్ని అంగీకరించలేకపోయారు. ఎవరు? యూదులైనటువంటి వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, 17వ వచనం, 18వ వచనం మనకు తెలియజేస్తుంది. 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ వారు ఆయనను నిరాకరించారు, తృణీకరించారు. సో ఆయన అర్థం చేసుకోలేదు. ఆయనే అర్థమైతే ఏ బాధ ఉండేది కాదు. ఆయన అర్థం కాలేదు కనుకనే ఆయన గూర్చినటువంటి సువార్త ప్రకటించి ఆయనను హైలైట్ చేస్తూ పేతురు ఆ మాట చెప్పాడు. అంతే తప్ప ప్రభు చెప్పినటువంటి ఆ బాప్తిస్మ సూత్రం ఏదైతే ఉంటుందో దాన్ని అతిక్రమించలేదు. ఆయన అర్థమైతే త్రియేక దేవుడు అర్థమైనట్టే. సో త్రిత్వంలో ఉన్నటువంటి 3 వ్యక్తులు సమానం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ ఒకే విషయం ఏంటంటే ప్రభువును వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ఆ మాట ప్రయోగించాల్సినటువంటి అవసరత ఏర్పడింది. సో యేసునామం బాప్తిస్మం అనే ఒక గుంపుకు సంబంధించినటువంటి వారు దీని విషయంలో వాదిస్తూ ఉంటారు. యేసునామంలోనే బాప్తిస్మం పొందాలి, ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో ఆదిమ సంఘం అలా చేసింది. అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏమంటారండి? అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. కారణం తెలుసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. సో సందేహాత్మకంగా, సంక్లిష్టంగా, అంటే అర్థం చేసుకోవడానికి కాస్తంత వెసులుబాటు లేనటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో వాటిని సామాన్యంగా, స్పష్టంగా, ప్రముఖంగా ఉన్నటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో వాటి దృష్టిలో, వాటి వెలుగులో మనం ఈ వచనాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇది 4వ గైడ్ లైన్, సంక్లిష్టమైనటువంటి వాక్య భాగాలు అర్థం చేసుకోవడానికి. తర్వాత 5వది ఏంటి అని అంటే నెక్స్ట్ పేజీలో 60వ పేజీలో పాత నిబంధన వచనములను క్రొత్త నిబంధనలో చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అర్థమవుతుందండి? కొంతమంది కొత్త నిబంధన రచయితలు, మత్తయి కానీ, పౌలు కానీ, పేతురు కానీ, ఇలా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రచయితలు
వారు చెప్పేటటువంటి విషయాన్ని నిర్ధారణ చేయడం కొరకై పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలను ఆయా సందర్భాల్లో ఏం చేశారు? ఉదహరించారు. ఉదాహరణకి మీరు మత్తయి సువార్తలో గమనిస్తే మొట్టమొదటి అధ్యాయం నుండి కూడా తరచుగా మీకు కనబడేటటువంటి మాట ఏంటంటే, ప్రవక్త చెప్పినట్లు ఇలాగున జరిగెను అని. ఆ ప్రవక్త ఏదైతే చెప్పాడో దాన్ని కోట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఎందుకని అలా అనంటే, మెస్సయ్య అనేటటువంటి వ్యక్తి ప్రవచనంలో చెప్పబడినటువంటి వాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననంలో ఆయన్ని గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఏమయ్యాయి అంటే నెరవేరాయి అని చెప్పి తెలియజేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లేఖనాలను ఉదాహరించారు. ఇదిగో యెషయా ఇలా చెప్పాడు, ఇర్మియా ఇలా చెప్పాడు, హోషేయ ఇలా చెప్పాడు అని ఆ ప్రవచనాలను ఉదాహరించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎగ్జాక్ట్ వర్డింగ్ అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలు, వచనాలు ఏవైతే ఉంటాయో అవి మక్కీ దించాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అర్థమైందండి? మీకు అర్థం కావడం కోసం ఈ పదం ఉపయోగించాను అన్నమాట. సో ఉన్నది ఉన్నట్టుగా అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఏమి లేదు. కొన్నిసార్లు భావం స్ఫురించేటట్లుగా చెప్పబడినటువంటి విషయాన్ని కొద్ది మాటలు ఏం చేశారంటే వివరిస్తూ వచ్చారనమాట. ఉదాహరణకి మీరు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు మీరు చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఒకసారి చూద్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎక్కడి నుండి కోట్ చేశాడు ఈ వచనాన్ని అంటే లేవియాకాండం 19వ అధ్యాయం దగ్గర నుండి తీసుకున్నాడు. చూద్దాం, చూడండి ఆ వచనాన్ని కూడా. లేవియాకాండం 19వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అక్కడ ఏం స్కిప్ చేయబడింది? ఉదాహరించినప్పుడు పేతురు ఈ మాటల్ని తన పత్రికలో రాస్తున్నప్పుడు ఏమి తీసేశాడు? మీ దేవుడనగు యెహోవానగు నేను పరిశుద్ధుడను అనే మాటలు అక్కడ కనపడలా. ఎగ్జాక్ట్గా అయ్యే మాటలు రాయలేదు, కానీ భావం మాత్రం మనకి స్పష్టంగా ఏమవుతుంది? అర్థమైపోతుంది. సో ఇది పాత నిబంధన లేఖనంలో తీసుకున్నాడు. అక్కడ దేవుడు పరిశుద్ధుడు, తన ప్రజల్ని పరిశుద్ధులుగా ఉండాలని సెలవిచ్చాడు. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు, తన ప్రజల యందు తన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలైనటువంటి వారిని పరిశుద్ధులై ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు అనేది మనకి అర్థమైపోతుంది. సో 5వ గైడ్ లైన్ ఏంటి అని అంటే, సంక్లిష్టమైనటువంటి ప్యాసేజెస్ని మనం వివరిస్తున్నప్పుడు లేదా వ్యాఖ్యానిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 5వ అంశం ఏంటంటే, పాత నిబంధన వచనాలని క్రొత్త నిబంధనలో చెప్పినప్పుడు అది ఎగ్జాక్ట్గా అలాగే ఉండాల్సినటువంటి అవసరం లేదు. భావం స్ఫురించేటట్లుగా కూడా చాలా సందర్భాల్లో రచయితలు పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను ఉదహరించారు. ఇది 5వదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్, బైబిల్ దానిలో నమోదైన ప్రతి దానిని ఆమోదించదు. బైబిల్ దానిలో నమోదైనటువంటి ప్రతిదాన్ని ఆమోదించదు. ఇప్పుడు చాలామంది క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద బురద జల్లేటటువంటి వారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, మీ బైబిల్ ఒక ఏ పుస్తకం? బూతు పుస్తకం. ఏంటి కారణం ఏంటి అంటే, కొన్ని వచనాలు అర్థం కానటువంటి, అర్థం చేసుకోలేనటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. ఒక వ్యక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవాలి అంటే అతనికి రక్షణ అనుభవం అనేది ఉండాలి ముందు. అర్థమైందండి? రక్షణ అనుభవం లేకుండా నేను బైబిల్ అర్థం చేసుకుంటానంటే, ఇదిగో లోకంలో కొంతమంది అర్థం చేసుకుంటున్నారు చూడండి, అలా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంటెన్షనల్లీ స్పీకింగ్ ఓకే, బట్ వాళ్ళు అర్థం చేసుకోకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వారి మనోనేత్రాలు తెరవబడలేదు, మూసుకొని పోబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
సో బైబిల్లో రాయబడినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని గురించి వాళ్ళు చెప్పేటప్పుడు, ఇదిగో మీ బైబిల్లో ఇలాంటి చెత్తా చెదారం అంతా ఉంది కాబట్టి ఇది బూతు పుస్తకం అని సింపుల్గా ఏం చేస్తున్నారంటే బురద చల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బైబిల్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి అంటే దాన్ని పరిశుద్ధ గ్రంథం ఆమోదించిందని కాదు. ఆదికాండం అక్కడ ఉన్న వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ రాయబడిన వచనం యొక్క సారాంశం ఏంటంటే, ఆదికాండం 34 అధ్యాయంలో యాకోబుకి 12 మంది కొడుకులు, 12 మంది కొడుకులతో పాటు కుమార్తె, ఆవిడ పేరు దీనా, షెకెము కుమారులు ఆమెను పాడు చేశారు, అత్యాచారం చేశారు అనేటటువంటి సందర్భాన్ని గురించి రాయబడినటువంటి అంశం అన్నమాట. సో దాని గురించి రాసింది అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో బూతులు ఉన్నాయి కాబట్టి బూతు పుస్తకం, ఇలాంటి విషయాలు రాయబడ్డాయి కాబట్టి బూతు పుస్తకం. వ్యభిచారం జారత్వం గురించి రాయబడింది, కానీ ఎలా రాయబడింది? చేయమని రాయబడిందా? చేయొద్దని రాయబడిందా? చేసినటువంటి వారు ఏ విధమైనటువంటి పర్యవసానాలు గుండా ప్రయాణం చేశారో అది రాస్తూ వారి జీవితాన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలని రాయబడిందా? ఎలా రాయబడింది? ఈ క్వశ్చన్స్ ఏముండవు. ఇప్పుడు మన శరీరంలో ఉండేటటువంటి అవయవాలను గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. డస్ ఇట్ మీన్ దాట్ అలాంటి వివరణ ఉన్నంత మాత్రాన బైబిల్ బూత్ పుస్తకం అయిపోతుందా? సైన్స్ పుస్తకాల్లో కూడా రాయబడింది కదా. మరి రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి రాసేటప్పుడు అనేకమైనటువంటి గ్రాంధిక పరమైనటువంటి భాషల్లో మానవ శరీరంలో ఉండేటటువంటి అవయవాల గురించి రాయబడింది కదా. మరి అప్పుడు సైన్స్ బూత్ పుస్తకం కాలేదా? అంటే సమాధానం ఉండదు వీళ్ళ దగ్గర. ఏ కాడికి కూడా ఏంటంటే బుర్ర జల్లాలా, ఆ జల్లిన బుర్ర మీద మనం బతికేటటువంటి ప్రయత్నం చేయాలి, ఇంకంతే. అంతకంటే వేరే ఇంటెన్షన్స్ ఏమీ లేవు. సో బైబిల్లో ఏదైనా ఒక సంఘటన రాయబడినంత మాత్రాన బైబిల్ దాన్ని ఆమోదిస్తున్నట్టు కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. లోతు కుమార్తెల ప్రస్తావన గురించి రాయబడింది. సొదొమ గొమొర్రా నుండి బయటకు వచ్చిన తర్వాత జోయర్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన కుమార్తెలు ఆయనకి మత్తిచ్చి ఆయనతో చేయకూడనటువంటి పాపం చేసినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. లోకంలో మనతో పోవటానికి ఏ పురుషుడు లేడు కాబట్టి మన తండ్రి వల్ల మనం ఏం కలగజేసుకుందాం, సంతానాన్ని కలగజేసుకుందాం అనేటటువంటి దృక్కోణంలో వాళ్ళు విపరీతమైనటువంటి ఆలోచన చేశారు. దేవుడు దాన్ని ఆమోదించాడా? లేదు, ఆమోదించలేదు. సరిగదా? దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే వాళ్ళ సంతానం నుండి వచ్చినటువంటి వారిలో 10వ తరంలో కూడా దేవుని మందిరంలో చేరడానికి వీలు లేదని దేవుడు ఖండితమైనటువంటి ఆజ్ఞలు పెట్టాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. వాళ్ళ పుట్టకే సరైన పుట్టక కాదు, దేవుడే దాన్ని చెప్పాడు. దాని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాసినంత మాత్రాన దేవుడు దాన్ని ఆమోదించాడనే కాదు. అవి ఎందుకు రాయబడ్డాయి అని అంటే మనం బుద్ధి తెచ్చుకోవడానికి రాయబడ్డాయి, మనం బోధన అందడానికి రాయబడ్డాయి. చెడ్డ విషయాల యందు మనకు ఆసక్తి లేకుండా ఉండడం కొరకై ముందస్తుగా దేవుడు ఇదిగో ఇలాంటి పనికిమాలినటువంటి పనులన్నీ జరుగుతీరా, జాగ్రత్త పడండి అని హెచ్చరించడం కొరకే దేవుడు ముందుగా రాయించాడు. సర్వజ్ఞాని అయినటువంటి దేవునికి ఏమి రాయాలో ఏం రాయకూడదో తెలీదా ఏంటి? పిచ్చివాళ్ళు పిచ్చి మాటలు కాకపోతే చాలా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ వీడియోలు చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఏంద్రా ఇంత దారుణానికి తెగబడుతున్నారు వీళ్ళు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. బలహీనలు అయితే కనుక కొన్నిసార్లు ఏమో నిజమే కాబోలు, బైబిల్లో బూతులు ఉన్నాయేమో, బైబిల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో అనేటటువంటి ఆ బలహీనులైనటువంటి వారు ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. సో గ్రహించాల్సినటువంటి అంశం ఏంటంటే బైబిల్లో ఒక విషయాన్ని గురించి రాశారు అంటే దాని అర్థం దేవుడు దాన్ని ఆమోదించాడని కాదు, బైబిల్ దాన్ని ఆమోదించిందని కాదు. లేవియాకాండం 18వ అధ్యాయాన్ని మీరు చూస్తే కనానీయులను గురించి రాస్తూ వచ్చాడు దేవుడు. ఎలాంటి వాళ్ళు? దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మీరు కనాను దేశ ఆచారాల చొప్పున చేయొద్దు అన్నాడు. మీరు విడిచి వచ్చినటువంటి ఐగుప్తు ఆచారాల చొప్పున చేయొద్దు అన్నాడు. మరి ఏం చేయమంటావు అంటే నేనేం చెప్తా చేయండి అన్నాడు దేవుడు. నా మాట వినేవాడు బ్రతుకుతాడని చెప్పాడు. ఆ కనానీయుల దేశ ఆచారాల చొప్పున ఎందుకు చేయొద్దని చెప్పాడో తెలుసా? ఆ 18వ అధ్యాయం మీరు చదవండి. 1, వాళ్ళకు వావి వరుసలు ఉండవు. 2, వాళ్ళకి స్త్రీ పురుషులు అనే భేదం ఉండదు. 3, జంతువా మనిషి అనేటటువంటి ఆలోచన ఉండదు. బైబిల్ ఏమని రాశారంటే వాళ్ళు చేస్తున్న పనులను బట్టి ఆ దేశమే వాళ్ళని ఏం చేసిందంట? వెళ్ళగ్రక్కి వేసిందంట.
దేవుడు వాళ్ళని దండించడానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి, పంపించేయడానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక ఆయన ఇలా చెప్పాడు, ఒక ఉదాహరణగా చాలా ప్లీజింగ్ అనిపించింది. నీది ఒక ఇల్లు ఉంది, విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీది కానటువంటి దేశంలో కొంతకాలం ఉన్నావు, తిరిగి వచ్చి వెళ్ళేటటువంటి సమయంలో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. ఇంటిని ఎవరికైనా అద్దెకీయకుండా ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. అందులో చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళా నీవు నీ స్వగృహానికి తిరిగి వచ్చిన తర్వాత నీ ఇంటిని బాగు చేసుకుంటావా లేదా అంటే ఖచ్చితంగా బాగు చేసుకొని అందులోనికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవుడు కనాను దేశానికి, అబ్రహాముకు, అతని సంతానానికి వాగ్దాన దేశంగా ఇచ్చాడు. అది వారుండేటటువంటి దేశం, వారికి ఇవ్వబడినటువంటి దేశం. నువ్వు చేతనైనంత లెక్క నడు అన్నాడు దేవుడు. తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు చూడమన్నాడు. నువ్వు ఎంత దూరం నడగలిగితే అంత దూరం నడు అన్నాడు. మహానుభావుడు ఎంత దూరం నడిచాడు నాకు తెలియదు, కానీ నువ్వు నడిచిందంత నీదే అన్నాడు దేవుడు. ఆ దేశాన్ని వారికి వాగ్దాన దేశంగా దేవుడు ఇచ్చాడు. తమది కానటువంటి దేశంలో వారు పరదేశులుగా ఉన్నారు 430 సంవత్సరాలు. తిరిగి వచ్చే సమయానికి కనానీయులతో పాటు ఇంకా 6 రకాలైనటువంటి జాతులు ఈ దేశాన్ని ఏం చేశారంటే భ్రష్టు పట్టించేశారు. కాబట్టి దేవుడు వారితో అన్నాడు, మీరు మీ ఇంటికి వస్తున్నారు, మీ ఇంటిని మీరు బాగు చేసుకొని దాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు దేవుడు. సింపుల్గా అర్థం చేసుకుంటే కనుక. సో బైబిల్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి అంటే దాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆమోదించిందని కాదు. ఎలా 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 కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు రాయబడిందంటే మనం బుద్ధి తెచ్చుకోవడానికి, బోధన అందటానికి రాయబడినటువంటి అంశాలు అన్నమాట. సో అది ఎన్నోది? 6వది. నెక్స్ట్ 7వది చూద్దాం. 7వదా 6వదా? 6వది. 7వది చూద్దాం. చూడండి, ఒక సన్నివేశము వేర్వేరు స్థలములలో నమోదైనప్పుడు ఒకదానికొకటి సహాయపడును గాని ఖండించవు. ఒక స్థలము, ఒక సన్నివేశము వేర్వేరు స్థలాల్లో నమోదైనప్పుడు ఒకదానికొకటి సహాయపడును కానీ ఒకదాన్నొకటి ఖండించదు. ఫర్ ఎగ్జాంపుల్ సినాప్టిక్ గాస్పల్స్ అని అంటారు. అంటే మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ 3 కూడా చదువుతున్నప్పుడు మనకి ఏమనిపించింది అంటే ఒకరి నుండి ఇంకొకరు కాపీ కొట్టారేమో అనిపించింది కదా. ఎందుకంటే ఒక దాంట్లో చదివే సంఘటనలే ఇంకో దాంట్లో మనం చదువుతూ ఉంటాం. సినాప్టిక్ గాస్పల్స్ అని అంటారు. అంటే సినాప్టిక్ అంటే సీమింగ్ టుగెదర్, ఒకే రకంగా కనిపించేటటువంటి అంశాలు అనేకమైనటువంటివి మనకి కనబడతా ఉంటాయి. సో సువార్తల భాగాల్లో మీరు చదువుతున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ని నమోదు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో, ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 3 సువార్తల్లో కూడా ఈ సంఘటన రాయబడింది. ఈ సంఘటన ఏంటంటే ఆయన ఎరికో పట్టణానికి సమీపించినప్పుడు గురుడి వారిని బాగు చేశాడు. మత్తయి సువార్తలోనేమో ఒక సంఖ్య ఉంటుంది, లూకా సువార్తలోనేమో ఇంకొక సంఖ్య ఉంటుంది. ఒక దగ్గరేమో ఒక గురుడివాడు, ఇంకొక దగ్గరేమో 2 అని ఉంటుంది. ఇందులో ఏది నిజం ఒకసారి చూద్దామా. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 29వ వచనం నుండి 29 వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా జనసమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గ్రుడ్డి వారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవలననివి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. 2 వచ్చారు, 2 బాగుపడ్డారని వాక్యంలో మనం చదువుతున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి, లూకా సువార్త 18:35 నుండి, ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గురుడివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుచుండెను. జనసమూహం దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వాడు, నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచున్న వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను.
వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేం చేయగోరుచున్నానని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించాను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసేది. ఒక చోట ఒకళ్ళని రాయబడింది, ఇంకొక చోట ఇద్దరని రాయబడింది. ఏదండి? అదే చెప్తున్నా ఇప్పుడు. ఒక చోట ఇద్దరని రాయబడింది, ఒక చోట ఒక్కళ్ళని రాయబడింది. ఏంటిది? పరస్పరమైనటువంటి విరుద్ధం కాదా? ఒకదాన్నొకటి ఏ విధంగా సపోర్ట్ చేసినట్లు లెక్క? చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఎన్ని చెప్పాలనుకుంటే అన్ని చెప్పండి, పర్లేదు పర్లేదు పర్లేదు. మీరు చెప్పింది రైట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, నో ప్రాబ్లం. తప్పు చెప్పినా రైట్ చెప్పిన సమస్య ఏం లేదు. ఏంటిది? ఒకే సన్నివేశం వేరువేరు స్థలాల్లో రాయబడింది. వేరువేరు స్థలాల్లో నమోదైనప్పుడు ఒకటే వేరువేరుగా కనబడుతుంది. ఒక చోట ఇద్దరని రాశారు, ఇంకొక చోట ఒక్కళ్ళని రాశారు. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి అంటే ఇలా చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. స్పష్టంగా కనిపించే తేడాలు ఉన్నప్పటికీ ఈ మూడు భాగాలు అంటే మార్క్స్ వార్తలో కూడా ఈ సంఘటన గురించి రాయబడింది. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మీరు చదువుతారు దాని గురించి. యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణాన్ని విడిచిపెట్టినప్పుడు ఇద్దరు వ్యక్తులు స్వస్థత పొందారని మత్తయి సువార్త తెలియజేస్తుంది. మార్కు, లూకా ఒకే అంధుడు. మార్క్స్ వార్తలో అలాగే లూకా సువార్తలో కూడా ఒక్కడే స్వస్థత పొందాడని ప్రస్తావించారు. దీన్ని ఎలా మనం పరిష్కరించాలి? ఒక సమస్యగా మనకు కనబడుతుంది కదా. అడుగుతారు మనల్ని, ఒక చోట ఒకళ్ళని ఉంది, ఇంకొక చోట ఇద్దరని ఉంది, దీనికి మీరు ఏం చెప్తారు అని అంటే, దీనికి మనం చెప్పగలిగినటువంటి కొన్ని సమాధానాలు ఏంటంటే, రోడ్డు ప్రక్కన కూర్చున్నటువంటి ఇద్దరు బిచ్చగాళ్ళు లేదా ఇద్దరు గుడ్డివారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అకౌంట్స్ని లేదా మూడు భాగాల్లో రాయబడినటువంటి విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు ఇది ఒకే సంఘటన, వేరువేరు సంఘటన కాదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి కారణాలు అంటే, కారణం నెంబర్ 1, అన్ని సందర్భాల్లో కూడా ఆ గుడ్డివారు ఒకళ్ళైతే ఒకళ్ళు, ఇద్దరైతే ఇద్దరు ఏమని ప్రస్తావించారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని దావీదు కుమారుడా అని ప్రస్తావించారు. రెండో కారణం, ఒకే సంఘటన అని చెప్పడానికి చెప్తున్నా. రెండో కారణం ఏంటి అని అంటే, వారి సమీపంలో ఉన్నటువంటి వారు వీరి కేకలు వేస్తూ ఉంటే అందరూ కూడా మందలించి వారిని నిశ్శబ్దంగా ఉండమన్నారు. 3 అకౌంట్స్లో కూడా 3 భాగాల్లో కూడా ఇదే విషయాన్ని మనం చదువుతూ ఉంటాం. తర్వాత 3 వృత్తాంతాలు అంటే 3 చోట్ల రాయబడినటువంటి విషయాలు, మత్తయిలోను, మార్కులోను, లూకాలోను రాయబడినటువంటి విషయాలు ఆ బిచ్చగాళ్ళ మధ్య లేదా గుడ్డివారి మధ్య యేసుక్రీస్తు ప్రభు మధ్య ఒకే రకమైనటువంటి కాన్వర్జేషన్, సంభాషణ అనేది జరిగినట్లుగా మనకి వివరిస్తాయి. తర్వాత కంక్లూజన్, ముగింపు అనేది కూడా ఒకే రకంగా ఉంటుంది. ఈ 4 కారణాలను బట్టి మనం ఏం చెప్పొచ్చు అనంటే, 3 స్థలాల్లో చెప్పబడింది ఒకే విషయాన్ని గురించి చెప్పబడినటువంటి అంశం. అంతవరకు అర్థమవుతుంది కదా. 3 స్థలాల్లో చెప్పబడినటువంటి విషయం ఒకే సంఘటన గురించినటువంటి అంశం. ఎందుకంటే 3 స్థలాల్లో దావీదు కుమారుడు అని కేకలేశారు, 3 స్థలాల్లో ప్రజలు ఈ భిక్షగాలను మందలించారు, 3 స్థలాల్లో ప్రభుకి అలాగే గుడ్డివారికి మధ్య ఒకే రకమైనటువంటి సంఘటన జరిగింది లేదా సంభాషణ జరిగింది. ఆ తర్వాత 3 స్థలాల్లో ఉన్నటువంటి ఆ కథలు లేదా వృత్తాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి ముగింపు ఒకేలా ఉంది. అంటే ఏంటి? బిచ్చగాళ్ళు లేదా గుడ్డివారు చూపు పొంది యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారని దేవుని వాక్యంలో మనం చదువుతాం. అయితే ఇక్కడ సమస్య ఎలా ఎక్కడొచ్చింది మనకంటే, ఒక ఆయన ఏమో ఇద్దరని రాశాడు, ఇద్దరేమో ఒకళ్ళని రాశారు. ఎలా దీన్ని అనంటే వెరీ సింపుల్. లూకా అలాగే జాన్ మార్క్ అనేటటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు బార్తిమాస్ లేదా బర్తిమై అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకొని వ్రాస్తూ వచ్చారనమాట. అందుకే వాళ్ళు 1 అనేటటువంటి సంఖ్యను వినియోగించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మార్క్
ఆ వ్యక్తిని, అంటే భర్తిమై అనేటటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా ఎరిగి ఉండవచ్చు అనేది ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్తూ వచ్చారు వేదాంత పండితులైనటువంటి వారు. భర్తిమై అనేటటువంటి వ్యక్తిని పర్సనల్గా ఎరిగినటువంటి కారణం, వ్యక్తిగతంగా ఎరిగినటువంటి కారణం. కాబట్టి వ్యక్తిగతంగా ఎరిగినటువంటి ఒక వ్యక్తిని గురించి ఉద్దేశపూర్వకంగా మార్కు తన సువార్తలు ఏం చేస్తూ వచ్చాడంటే ఒకడు అని రాస్తూ వచ్చాడు. జనరల్గా అక్కడ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తిని ఎరిగినటువంటి వాడుగా మార్కు ఉన్నాడు కాబట్టి సెలెక్టివ్గా ఏం చేశాడంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. సింపుల్, అంతే. ఇక దాని గురించి మనం తలచింపుకోవాల్సినటువంటి అవసరత లేదు. ఒకే విషయం వివిధ స్థలాల్లో వేర్వేరుగా కనబడుతున్నప్పుడు మనం వాటన్నిటినీ కూడా పరిశీలనగా అధ్యయనం చేసి ఒక ముగింపులోనికి వచ్చేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. మనకి అదే పేజీలో కింద ఒక మాట చెప్పాడు చూడండి. బైబిల్లో కనబడుచున్న విరుద్ధ భావములు మరియు భేదములు సహేతుకమైనటువంటి విధముగా ప్రయత్నించడానికి గట్టిగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఏదో సమాధానం ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే భర్తిమై అనేటటువంటి వ్యక్తిని వారు ఎరిగినటువంటి కారణాన్ని బట్టి ఆ వ్యక్తిని ఫోకస్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడమే తప్ప అక్కడ మత్తయి రాసినటువంటి దానికి వేరుగా వీళ్ళు రాసేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పేతురు మార్కుకి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి వివరించారు. అర్థమైందండి? ఒక యవనస్తుడైనటువంటి మార్కుకి, జాన్ మార్క్ అనేటటువంటి వ్యక్తికి పేతురు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి వివరిస్తూ వచ్చాడు. ఆయన వివరించినటువంటి ఆ జీవితంలో అనేకమైనటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక కోణంలో చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు జాన్ మార్క్. ఆ కోణంలో తనకు అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా తీసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రను వివరించుకుంటూ వచ్చాడు. ఆ కోణంలోనే ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి కూడా ప్రస్తావించాడు. ప్రభు అద్భుతాలు చేసేవాడని, ఆ అద్భుతాలు తన కుటుంబంలోనే, తనకు తెలిసినటువంటి వారి జీవితాల్లోనే జరిగాయనేటటువంటి దాన్ని నిర్ధారణగా వ్రాసేటటువంటి ప్రయత్నమే తప్ప వేరువేరు భావాలు, వేరువేరు అర్థాలు, వేరువేరు రీతులలో రాసేటటువంటి ప్రయత్నం వాళ్ళు ఏం చేయలేదనే విషయాన్ని మనం గమనించాలి. సో ఒక సన్నివేశం వేరువేరు స్థలాల్లో నమోదైనప్పుడు ఒకదానికొకటి సహాయపడతాయి తప్ప ఒకదాన్నొకటి ఖండించం. ఇది 7th గైడ్ లైన్. తర్వాత 8వది ఏంటి అని అంటే కొన్ని సంఖ్యా సంబంధమైన పరస్పర విరుద్ధముగా ఉన్నవి. ఎలా విరుద్ధంగా ఉన్నాయి అని అంటే బైబిల్ని కాపీ చేశారు కొంతమంది. ఆ కాపీ చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్, పొరపాటును కానీ కావాలని కానీ. ఇక్కడ ఒక వచనాన్ని చదువుదాం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. 15:7. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజు నద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశములందలి గెషూర్ నందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయన్ని సేవించదనని మొక్కుకొంటిని కనుక నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు మొక్కుకొని నా మొక్కుబడి తీర్చుకుంటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చను కనుక అతడు లేచి హెబ్రోనునకు పోయిను. అక్కడ 4 సంవత్సరములు అనే మాట దగ్గర మీకేమన్నా వేరే పాఠాంతరం చెప్పబడిందా? ఇతర ట్రాన్స్లేషన్లో చెప్పబడినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడిందా? 4 అనే మాట దగ్గర నెంబరేస్ కానీ అక్షర రాశి కానీ ఏదైనా చెప్పబడిందా? ఏం చెప్పబడింది? 40. ఇప్పుడు ఏది కరెక్ట్? 4 కరెక్టా, 40 కరెక్టా? 4 సంవత్సరములైన తర్వాత జరిగిన మీదట అబ్షాలోము రాజు నొద్దకు వచ్చి, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. 4 సంవత్సరములు గడిచిన తర్వాత లేదా 40 సంవత్సరాలు గడిచిన తర్వాత. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో 40 అని రాయబడింది,
కొన్ని ట్రాన్స్లేషన్స్లో 4 అని రాయబడింది. ఏమై ఉంటుంది ఇది అనంటే సింపుల్, బైబిల్ కాపీ చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ అన్నమాట. అంతే. బైబిల్ కాపీ చేసినటువంటి 4 కరెక్టా 40 కరెక్టా అని అంటే ఏది కరెక్ట్? 2 రకాలైనటువంటి తలంపులు ఉన్నాయి కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సింపుల్, ఒకటే అర్థం. ఏంటి అని అంటే బైబిల్ కాపీ చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో మిస్టేక్స్ చేశారు. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఇప్పుడు నేను ఒక లెసన్, ఒక వ్యాసాన్ని మీకు రాసిచ్చి మీరందరూ కూడా దీన్ని కాపీ చేసుకోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వచ్చేటటువంటి సమయానికి ఒకరికి ఇచ్చాను అన్న మరీదాస్ గారికి ఇచ్చాను అనుకున్నాం. మరీదాస్ గారు కాపీ చేశారు. అందరు హ్యాండ్ రైటింగ్లో ఒకే రకంగా ఉండాలని నియమం ఏమీ లేదు. ఒక్కొక్కరిది ఎవరి హ్యాండ్ రైటింగ్ వాళ్ళకు ఉంటుంది. మరీదాస్ గారి దగ్గర నుంచి దివాకరన్ తీసుకున్నారు, దివాకరన్ రాశారు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏం చేశారంటే కాపీ చేస్తూ వచ్చారు. అందరు నా దాంట్లోనే చూసి రాయాలని ఏం లేదు. మీరు కాపీ చేసుకున్న దాంట్లో నుండి కూడా రాసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా కాపీ నుండి కాపీ చేసుకున్నప్పుడు జనరల్గా మిస్టేక్స్ అనేవి మనకి తప్పనిసరిగా వస్తుంటాయి, ఖచ్చితంగా వస్తుంటాయి. బైబిల్ ఆటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఆటోగ్రాఫ్స్ అంటే మొట్టమొదట రాయబడినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు మినహాయించి మిగిలిన అన్ని కాపీలే. స్వహస్తాలతో మోషే కానీ పౌలు కానీ ఇంకా బైబిల్ రచయితలు కానీ రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో లేదా అసిస్టెంట్స్ హెల్ప్తో రాసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆటోగ్రాఫ్స్. అసిస్టెంట్స్ అన్నప్పుడు ఉదాహరణకి పౌలు గారిని మీరు తీసుకున్నారనుకో, రోమపత్రికని డిక్టేట్ చేశాడు పౌలు గారు, తెర్తీయు రాశాడు. ఇర్మియా గ్రంథం ఉందనుకోండి, బారాక్ అనేటటువంటి వ్యక్తి రాస్తూ వచ్చాడు, ఇర్మియా డిక్టేట్ చేస్తూ వచ్చాడు. అలా అసిస్ట్ తీసుకొని రాసినటువంటి గ్రంథాలు కానీ వాళ్ళు రాసిన గ్రంథాలు కానీ వాటిల్ని ఆటోగ్రాఫ్స్ అంటారు. ఆ తర్వాత వచ్చినవి అన్నీ కూడా ఏంటి అని అంటే కాపీలు. మీకు సంగతి తెలుసా, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో అంటే మనం 3వ పుస్తకంలోకి వచ్చిన తర్వాత దాని గురించి కొంత వివరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికి ఒక మాట చెప్తాను. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో కొందరు బైబిల్ని కాపీ చేయడం అనేది ఒక పనిగా పెట్టుకున్నారు. దేవుడు తన వాక్యాన్ని ఎంతలా భద్రపరిచాడు అనంటే కొందరిని ప్రేరేపించి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ప్రిజర్వ్ చేశాడు. అలా దేవుని వాక్యాన్ని ప్రిజర్వ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాస్త్రులుగా పిలువబడ్డారు. శాస్త్రి బబులోను చెరలకు వెళ్ళిన తర్వాత లేవీలైనటువంటి వారు ఉన్నారు చూడండి. ఆ లేవీలైనటువంటి వారు బలి అర్పణ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళ దేశం కాదు, అది మందిరం లేదు. తమది కానటువంటి ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. తమది కాని ప్రాంతంలో వాళ్ళు ఉన్నటువంటి సమయమందు వాళ్ళు కలిగి ఉన్నటువంటి పని ఏంటంటే దేవుని వాక్యాన్ని కాపీ చేస్తూ వచ్చారు, ప్రిజర్వ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కాలంలో అంటే ఇంకా బబులోను చెర తర్వాత నుండి ముందుకు వెళ్తున్నటువంటి కాలంలో ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో ఉన్నటువంటి ఆ 400 సంవత్సరాల వ్యవధి ఏదైతే ఉందో ఆ వ్యవధిలో అనేకులు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఏం చేశారంటే కొందరు కాపీ చేశారు, కొందరు తర్జుమా చేశారు. అర్థమవుతుందండి? కొందరు కాపీ చేశారు, కొందరు తర్జుమా చేశారు. తర్జుమా చేసే క్రమంలో, కాపీ చేసే క్రమంలో కొన్ని సందర్భాల్లో వ్రాసేటటువంటి క్రమంలో వచ్చినటువంటి మిస్టేక్సే తప్ప బైబిల్ ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని 2 రకాలుగా చెప్పలేదు. మరి ఒరిజినల్ ఏదో మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే మీరు దానికి ఈ స్టడీ సరిపోదు. ఇప్పుడు మీరు వారం వచ్చే క్లాసులు ఉన్నాయే, ఈ సరిపో. ఒక సెమినరీకి వెళ్ళి ఆ సెమినరీలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూర్చొని పుస్తకాలతో కుస్తీ పడుతూ లైబ్రరీ ఇడిచిపెట్టకుండా ఆథర్ ఏమైతే రాశాడో, రచయిత ఏమైతే రాశాడో దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మీరు చేయగలిగితే కనుక అనేక గ్రంథాలు చదివిన మీదట మీరు రచయిత ఏమైతే రాశాడో దాని దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అది ఎప్పుడు జరిగిద్దంటే వారం మనం కూర్చునే క్లాసుల్లో జరగదు. ఓ సెమినరీకి వెళ్ళి ఆ సెమినరీ సెటప్లో కూర్చొని అదే పనిగా దాని మీద మీరు దానికోసం ఫస్ట్ లాంగ్వేజ్లు చదవాలి,
గ్రీక్ చదవాలి, హీబ్రూ చదవాలి, ఆల్ఫాబెట్ల దగ్గర నుండి మొదలు పెట్టాలి. ఆల్ఫాబెట్లు అంటే వాళ్ళ దగ్గర నుండి మొదలు పెట్టాలి. ఆల్ఫా, బీటా, గామా, ఇట్లా ఆల్ఫాబెటా దగ్గర నుండి మొదలుపెట్టి, ఆల్ఫాబెట్ దగ్గర నుండి మొదలుపెట్టి లింగ్విస్టిక్ రూల్స్ అన్నిటినీ కూడా తెలుసుకొని, ఆ రూల్స్ని ఆధారంగా చేసుకొని ఎక్సిజీసిస్ చేస్తూ ఉంటే ఆతర్ ఏం చెప్పాడో మీకు అర్థమైద్ది అన్నమాట. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, కొన్ని స్థలాల్లో రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు అది కాపీస్టులు చేసినటువంటి మిస్టేకే తప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో తప్పులు ఉండడానికి ఎప్పుడూ కూడా ఆయన అనుమతించలేదు. సో బైబిల్ వాక్యం సత్యం, నీ వాక్యమే సత్యం. సూపర్. నెక్స్ట్ 9వ గైడ్ లైన్. మనకి పూర్తి వివరణ లేదంటే దాని అర్థం అది అసలే లేదని కాదు. కొన్ని విషయాల గురించి పూర్తి వివరణ ఉండదు మనకు. కొన్ని విషయాల గురించి పూర్తి వివరణ, మనకి కావలసినంత వివరణ కనపడదు అక్కడ. మనకి కావలసినంత వివరణ లేదని అంటే అది లేదని కాదు. కావలసినంత వివరణ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు అని అంటే దాని అర్థం అది జరగలేదని కాదు, లేదని కాదు. అది ఉంది, కానీ ఎంతవరకు ఉండాలని దేవుడు ఆశించాడో, అనుమతించాడో అంతవరకు మాత్రమే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి దాని గురించి కలవరపడాల్సినటువంటి అంశం అనేది ఏది కూడా లేదు. సో మనకి బైబిల్లో కొన్ని క్లిష్టమైనటువంటి పారాగ్రాఫ్లు ఉంటాయి, వచనాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో నియమం ఏంటంటే, ఇక్కడ ఐదో నియమంలో ఉన్నాం. 5వ నియమం ఏంటంటే, ఒక లేఖనాన్ని వేరే లేఖనాల వెలుగులో మనము పరిశీలనగా చూసి అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది నియమం. ఈ నియమంలో కష్టమైనటువంటి ప్యాసేజ్లు అర్థం చేసుకోవడానికి, వాక్య భాగాలు అర్థం చేసుకోవడానికి మార్గదర్శకాలు మనం చూసాం. మొదటిది, బైబిల్ దానితో అది ఎప్పుడు ఖండించదు. రెండవది, ఎక్కువ సంక్లిష్టమైనటువంటి దానికి బదులుగా సులభమైన సహజమైనటువంటి అర్థాన్ని ఎంపిక చేసుకోవాలి. మూడవది, క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన ఒకదానికొకటి మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాయి. నాలుగవది, స్పష్టంగా లేనటువంటి వచన భాగాలు ఏవైతే ఉంటాయో సామాన్యమైన, స్పష్టమైన, ప్రముఖమైనటువంటి వాక్యాల వెలుగులో వాటిని మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ఒక్క వచనం దగ్గర ఆగి తల పీక్కోకూడదు. అనేకమైనటువంటి వచనాలు చూస్తూ జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత పాత నిబంధన వచనాలు కొత్త నిబంధనలో చెప్పినప్పుడు అవి ఎగ్జాక్ట్గా పాత నిబంధనలోనే ఉండాలని, ఉన్నవి ఉన్నట్టుగా ఉండాలని నియమం ఏమీ లేదు. తర్వాత ఒకే సన్నివేశం వేరు వేరు స్థలాల్లో నమోదైనప్పుడు అవి ఒకదానికొకటి సహాయపడతాయే తప్ప ఒకదాన్నొకటి ఖండించేటటువంటివిగా ఉండవు. తర్వాత కొన్ని సంఖ్యాపరమైనటువంటి విరుద్ధ పరిస్థితులు మనకు కనపడినప్పుడు అవి కాపీస్టులు చేసినటువంటి తప్పులు. చివరిగా మనకి బైబిల్లో పూర్తి వివరణ లేదు అని అంటే దాని అర్థం అది అసలు లేదనే కాదు, అది ఉంది, కానీ దేవుడు ఎంతవరకు ఉండాలని అనుమతించాడో అంతవరకు దాన్ని రాయిస్తూ వచ్చాడు. ఇది 5వ నియమం. నెక్స్ట్ 61వ పేజీ, 6th రూల్. వ్యాఖ్యానించడం కొరకు 6వ సాధారణమైనటువంటి నియమం. ఏంటి 6వ నియమం అని అంటే, వేదాంతానుకూలంగా వ్యాఖ్యానించుము. బిబ్లికల్ థియాలజీ, బైబిల్ పరమైనటువంటి వేదాంత అనుకూలంగా దేవుని వాక్యాన్ని మనం వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయాలి. దీని అర్థం మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తావించిన ఏ వ్యాఖ్యానమైనా దాన్ని వేదాంతానుకూలత్వమునకు నిశ్చయించుటకు పరీక్షించుము. క్రిస్టియన్ డాక్ట్రిన్ ఒకటి చెప్తున్నప్పుడు నీ వ్యాఖ్యానం ఆ డాక్ట్రిన్కి అనుకూలంగా ఉందో లేదో అనేది పరీక్ష చేసుకోవాలి. అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ, యోహాను సువార్త 4:24లో మనందరికీ తెలిసిన మాటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి. ఏంటి అక్కడ ఉన్న వేదాంతం? దేవుని గురించి ఏం చెప్తుంది వాక్యం? దేవుడు ఆత్మ. లూకా సువార్త 11:20లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అని ఒక మాట అన్నాడు. దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆత్మ అయితే ఆయనకు అవయవాలు ఎట్లా ఉంటాయి? దేవుడు ఆత్మ అయితే ఆయనకు అవయవాలు ఎలా ఉంటాయి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కింద ఒక మాట చెప్పాడు చూడండి, స్టార్ గుర్తులేసి, దేవుని స్వభావము
గుణగణములు లేఖనమున యందంతటా ఒకే రీతిగా ఉండును, దాని ప్రకారం మనం వ్యాఖ్యానించవలెను. దేవుని స్వభావం, గుణగణములు లేఖనాలన్నిట్లో ఒకే రకంగా ఉంటాయి. ఆదికాండంలో దేవుని స్వభావం ఒక రకంగా, మత్తయి సువార్త దగ్గరికి వచ్చేసరికి ఇంకో రకంగా ఉండదు. దేవుని స్వభావం ఎప్పుడు ఒకటే. వాట్ ఈస్ గాడ్ అంటే గాడ్ ఈజ్ స్పిరిట్. అన్ని స్థలాల్లో ఒకటే, అన్ని గ్రంథాల్లో ఒకటే. ఆయన గుణగణాల్లో లేఖనం అంతట్లో ఒకేలా ఉంటాయి. అయితే ఆయన గుణగణాలను ఆధారంగా చేసుకుని వచనాలను మనం ఏం చేయాలంటే వ్యాఖ్యానించాలి. థియాలజీ మ్యాటర్స్. వేదాంతం అనేది ఇక్కడ పరిగణనలోనికి తీసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. వేదాంతంలో దేవుని గురించి ఏం చెప్పబడుతుంది? దేవుడు ఆత్మని చెప్పబడతా ఉంది. మరి లూకాసు వార్త 11:20లో దేవుని వ్రేలు అంటే ఏంటి అంటే బైబిల్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి, అలంకారంగా చెప్పబడినటువంటి మాటలు ఉన్నాయి. అలంకారంగా చెప్పబడినటువంటి మాటలు ఎప్పుడూ కూడా వేదాంత అర్థాన్ని విస్మరించవు. సరిగదా? వేదాంత అర్థాన్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాయి. కనుక అలంకారాలు వివరించేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా మనం వాటిని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు ఎప్పుడు ఆత్మయ్యే ఉన్నాడు. ఆయనకి వ్రేలుందంటే దాని అర్థం ఏంటంటే అది అలంకారంగా చెప్పబడినటువంటి మాట. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అంటే ఆయన ఉన్న పక్ష రెక్కలతో కప్పటానికి అంటే ఆయన ఇచ్చే కాపుదల గురించి మాట్లాడుతుంది. అది అర్థమైందా? ఆయన నిన్ను చూచును, కన్నులు ఇచ్చిన వాడు కానకుండునా అంటే ఏంటి? దేవుడు కళ్ళు ఉండయానా? అలా కాదు. దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. చూస్తాడు, వింటాడు, కప్పుతాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగించబడినటువంటి భాషా ప్రయోగం అన్నమాట. ఆ భాషా ప్రయోగంలో రచయితలు ఏం చేశారంటే శబ్దాలంకారాలు ఉపయోగించారన్నమాట, చిహ్నాలు ఉపయోగించారు. వాటిని ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ అని అంటాం. మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని ఏ విధంగా వివరించాలి అని చెప్పుకునే దగ్గర వాటిని గురించి కొంచెం వివరంగా జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటికి మాత్రం గుర్తుపెట్టుకోండి, వేదాంతానికి అనుకూలంగా నీ వ్యాఖ్యానం ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక వాక్యం ఒక సిద్ధాంతాన్ని గురించి ఒక సత్యం చెప్తూ ఉంటే ఆ సత్యానికి భిన్నమైనటువంటి వ్యాఖ్యానం నువ్వు వచనాల్లో చేస్తూ ఉంటే కనుక ప్రమాదం. సో డాక్ట్రిన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి 6 సాధారణమైనటువంటి నియమాలండి. 1, నేను ముగిస్తాను, అక్షరార్థంగా వ్యాఖ్యానించటం. 2, సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించటం. 3, చారిత్రకమైన నేపథ్యాన్ని, సంస్కృతిని ఆధారంగా చేసుకొని వ్యాఖ్యానించటం. 4, సాహిత్య శైలిని ఆధారంగా చేసుకొని వ్యాఖ్యానించటం. 5, ఒక లేఖనాన్ని ఇంకొక లేఖనం వెలుగులో వ్యాఖ్యానించటం. 6, వేదాంతపరమైనటువంటి అనుకూలతలో దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించటం. మీరు ఈ రూల్స్ని సాధన చేయండి. మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తా. ఏంటి అనంటే ఒక వాక్య భాగం తీసుకొని ఆ వాక్య భాగం మీద ఈ రూల్స్ అన్నిటినీ కూడా ప్రయోగించండి. అది మీకు సాధనగా మారిపోవాలి. అది మీకు సాధనగా మారిపోవాలి. ఏదో వచ్చి విని వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. నేను బీటీహెచ్లో చదువుకునేటప్పుడు హైదరాబాద్లో చదివా, భారత్ బైబిల్ కాలేజీలో. వాళ్ళు సెట్ ఆఫ్ నోట్స్ ఇచ్చేవాళ్ళు, 10 పేజీలో, 20 పేజీలో, 30 పేజీలో. అది చదువుకునే వాళ్ళం అంతే, సాధనే ఉండేది కాదు. బట్ ఏసీకి వెళ్ళిన తర్వాత, ఏసీ అంటే ఇప్పుడు మనకి ఈ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎవాంజలికల్ థియాలజికల్ సెమినరీ, వాళ్ళు మమ్మల్ని ఎలా చేశారంటే రూల్స్ చెప్పి వాటిని ప్రాక్టీస్ చేసేటటువంటి వారు అన్నమాట. అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు ఇచ్చేవాళ్ళు. సాధన చేయాలి. విని బాగుంది అని సంబరపడిపోతే సరిపోదు. వెళ్ళిన తర్వాత మీ హోంవర్క్ ఏంటంటే ప్రతి రూల్ని ఒక వచనాన్ని తీసుకొని ఆ వచనానికి అన్వయించేటటువంటి ప్రయత్నం చేస్తే ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చేస్తుంది మీకు. అదే వాక్య యొక్క వ్యాఖ్యానం. ఆ వాక్యాన్ని మీరు సరైన రీతిలో చెప్పగలిగితే కనుక ప్రజలు వాక్య సత్యంలో నడవగలుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, నియమాలు అనేవి చాలా ప్రాముఖ్యం. నియమాలు లేకుండా దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం ఎప్పటికీ కూడా చేయకండి. ఇవి సాధారణమైన నియమాలు. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చినప్పుడు మనం కొన్ని స్పెషల్ ఎంఫసిస్ అంటే ప్రవచనాల మీద, ప్రవచనాలు ఎలా వ్యాఖ్యానించాలి, ఉపమానాలు ఎలా వ్యాఖ్యానించాలి, పోలికలు ఎలా వ్యాఖ్యానించాలి, శబ్దాలంకారాలు ఎలా వ్యాఖ్యానించాలి, పద్యాలు ఎలా వ్యాఖ్యానించాలి, ఆ తర్వాత
ఇంకేంటి ప్రవచనాలు ఎలా వ్యాఖ్యానించి ఇలా కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని గురించి మనం జాగ్రత్తగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. థ్యాంక్ యూ.